వైసీపీ హయాంలో తిరుమలలో నెయ్యి కొనుగోళ్ల నిబంధనలు మార్చడం వల్లే కల్తీ జరిగిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అవినీతికి పాల్పడిన వైసీపీ పవిత్రమైన తిరుమలలోనూ తప్పులు చేసిందన్నారు. దైవభక్తి పాపభీతి లేని వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడతారని విమర్శించారు. హిందువులను బాధపెట్టడం కోసమే అప్పట్లో వైఎస్, ఆ తర్వాత జగన్ భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ను చేశారని ధ్వజమెత్తారు. నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందన్నారు. సిట్టు కూడా నెయ్యిలో కల్తీ జరిగినట్లు స్పష్టం చేసిందని, కానీ వైసీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024లో ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదికలో ఏముంది అంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెబుతూ, అలా జరగడానికి 5 కారణాల్లో 4 కారణాలుగా బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉండటం అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వచ్చిన సిట్ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదిక తప్పు అని చెప్పలేదే. సిట్ ప్రస్తుతం ఎన్డీఆర్ఐ ద్వారా చేయించింది లార్డ్ అంటే పందికొవ్వు టెస్ట్ మాత్రమే. అది కూడా 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేం అనిందే తప్ప ఇతిమిద్దంగా లేదు అని తేల్చలేదు. లేదు అని తేల్చుంటే మాకన్నా సంతోషపడేవాళ్ళు ఇంకెవరూ లేరు. ఇప్పుడు జరిగింది న్యూక్లియర్ డిఎన్ఏ బేస్డ్ పీసీఆర్ టెస్ట్ మాత్రమే. ఇంకా ఎంటీడీఎన్ఏ బేస్డ్ టెస్ట్ జరగాలి. ఎన్డీడీబీ రిపోర్ట్లో చెప్పిన అన్ని జంతు పదార్థాలకు జరగాలి. అప్పుడే ష్యూరిటీ, శాంక్టిటీ ఎస్టాబ్లిష్ అవుతాయి. అసలు మన ప్రభుత్వం, ప్రజలు కోరుకునేది ఒకటే. అసలు ఎందుకు టీటీడీ రూల్స్ చేంజ్ చేసి అనర్హులకు కాంట్రాక్ట్ ఇచ్చింది అని, ఫేక్ గీతో ఎందుకు స్వామివారి ప్రసాదం తయారు చేశారు అని, స్వామివారి సేవలో ఉంటూ డబ్బు 250 కోట్ల స్కామ్ ఎందుకు చేశారు? ఇవన్నీ అపచారాలు కాదా? వీటిలో ఒక్కదానికైనా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర సమాధానం ఉందా? లేదు. ఎంతసేపు సిట్టు ఛార్జ్షీట్లో ఉన్న ఒక సగం టెస్ట్ రిపోర్ట్ మాత్రమే చెప్పి తప్పించుకోవాలనే తాపత్రయం తప్ప జరిగిన పాపాల పట్ల చిన్న బాధ కూడా లేదు. అది ఇంకా దారుణం.